హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను. నేను ఎప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది మా మేనమామ భాస్కర్ మామ కూతురు మానస పెళ్ళికి వెళ్ళామన్నమాట. పెళ్ళి నేను వీడియో తీయలేదు, కానీ పెళ్ళికి వచ్చిన మా బంధువులందరినీ వీడియో తీశాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నది మా చిన్న మామయ్య, అంటే రమేష్ మామయ్య వాళ్ళ కూతుర్లు, ఇద్దరు చిన్న కూతుర్లు రజిత, హర్షిని. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాము. మీ అన్నదా సంతోష్, నువ్వు కూడా బాగు. ఏ రమ్మా పో. హాయ్ చెప్పండి అందరు. వాయిసా? స్వప్న వాళ్ళ అత్తమ్మ రజని, రజిత, హర్షిని, మా మామయ్య జనగా ముత్తులింగ మామయ్య, మా అన్నయ్య బసవేశ్వర్, మా చిన్నమ్మ విజయ, మా చిన్నమ్మ వాళ్ళ కూతురు స్వప్న. వీలైనంత వరకు తీశాను, ఇంకా కొందరు మిస్ అయ్యారు, అందరినీ తీయలేకపోయాను. ఇక్కడ మా వదిన, నేను ఇక్కడ స్టేజి పైన నిల్చున్నాము. పక్కనేమో మా చెల్లెలి కూతురు. ఇక్కడ నా పక్కన నిల్చున్నదేమో మా మేనత్త, జనగాంలో ఉంటారు, సుజాతత్తమ్మ అన్నమాట. ఇక్కడ నా పక్కన నిల్చున్నది మా పెద్దమ్మ వాళ్ళ కూతురు రాజేశ్వర అక్కయ్య. ఇంకా అందరూ గుర్తుంటారన్న ఉద్దేశంతో తీశాను. ఇక్కడేమో నా పక్కన రైట్ సైడ్ ఉంది మా అక్కయ్య, ఆ పక్కన ఉన్నదేమో మా అంజక్క వాళ్ళ కూతురు అర్చన అన్నమాట. ఇంకా అందరినీ తీశాను. ఇంకా ఇక్కడ నా పక్కన కూర్చున్నది మా అమ్మగారు, మీకు అందరికీ తెలుసు కదా. ఇక్కడ మా చిన్నత్తమ్మ అన్నమాట, ఈమె పేరు అరుణ. వీళ్ళు మా జనగా మామయ్య వాళ్ళ కూతురు మణి, రజని ఇద్దరు. ఇంకా ఈమె బొంబాయిలో ఉంటుంది, శోభారాణి. ఇంకా రైట్ సైడ్ ఏమో అంజక్క వాళ్ళ కూతురు అని చెప్పాను కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫస్ట్లో ఉంది మా సొంత అక్కయ్య, తర్వాత అంజక్క. ఇక్కడ కనిపిస్తుంది మా అమ్మగారు, ఇంతమంది చూశారు కదా. ఇంకా ఇక్కడేమో రాజక్క అని చెప్పాను కదా, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. రాజక్క పక్క నుండి యాకక్క, అంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నది మా జనగం మేనమామ భార్య సుజాతత్తమ్మ, ఇంతకుముందు చెప్పాను కదా. ఇంకా ఇటు రైట్ సైడ్ ఉంది మా చిన్నమ్మ, అమ్మ వాళ్ళ చెల్లెలు అన్నమాట. ఇంకా అందరం అయితే ఇలా గుంపుగా ఉండి ఫోటోలు, వీడియోలు అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా మనం చూసుకుంటే మనకు స్వీట్ మెమొరీగా గుర్తుంటుందన్న ఉద్దేశంతో నేనైతే మా బంధువులందరినీ ఇలా వీడియో తీసుకున్నాను. మనం ఎప్పుడో ఒకసారి ఇలా ఫంక్షన్స్లో మాత్రమే కలుసుకుంటూ ఉంటాము కదా, ఆ తర్వాత చూసుకుంటే మనకు స్వీట్ మెమొరీగా గుర్తుంటుంది కదా. మా బంధువులందరికీ స్వీట్ మెమొరీగా గుర్తుంటుందన్న ఉద్దేశంతో తీశాను. ఇంక అందరూ ఫోటోలు కూడా దిగారు, ఎవరికి వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇలా గ్రూప్ ఫొటోస్ కూడా దిగాము, నేను, మా అక్కయ్య, మా వదిన. ఇక్కడ అందరూ మా చుట్టాలన్నమాట. వీళ్ళంతా ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాం కదా, ఇలా సందడి సందడిగా ఉంటుంది. ఒకవైపు మా మేనమామ కూతురు మానస పెళ్ళి జరుగుతుంటే, ఇంకోవైపు మేమంతా ఇలా వీడియోలు అయితే తీసుకుంటూ సందడి సందడిగా గడిపాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది పెళ్ళి కూతురు తల్లి, అంటే మా మేనమామ భార్య భాస్కర్ మామ, విజయ అత్తమ్మ, ఈమె బొంబాయి శోభారాణి. ఇంకా వీళ్ళేమో మా మామయ్య కూతుర్లు, మా సుజాతత్తమ్మ. అందరినీ చెప్పాను కదా ఇంతకుముందే. మేమంతా కలిసి ఇలా ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. చాలా హ్యాపీగా గడిపాము. నాకైతే చాలా బాగా అనిపించింది.
ఎలా ఉందండి ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఆల్ అని వస్తుంది, దానికి కూడా క్లిక్ ఇవ్వండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. తప్పకుండా చేస్తారు కదూ. ఇక్కడ ఫస్ట్ కూర్చున్నది మా అక్క వాళ్ళ హస్బెండ్, మధ్యలో మా వారు, పక్కన మా అన్నయ్య, ఇంకా వెనక ఫస్ట్ ఉన్నది మా చిన్న మామయ్య వాళ్ళ బామ్మరిది, పక్కన ఉన్నది మా రమేష్ మామయ్య, హైదరాబాద్లో ఉంటారు. ఆ పక్కన వాళ్ళ బామ్మరిది. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే వీడియో తీశాను. ఇంకా చాలామందిని తీయలేదు. ఇక్కడ కూర్చుంది మా పెద్ద మామయ్య వాళ్ళ భార్య అన్నమాట, నిర్మల తన పేరు. మా మామయ్య కూడా పౌరోహిత్యం చేసేవాళ్ళు. నా పెళ్ళి కూడా మా మామయ్యే చేశాడు. మా పెద్ద మామయ్య అయ్యగారు అన్నమాట, అందుకని నా పెళ్ళి చేశారు. ఇంకా లాస్ట్లో మేమంతా కలిసి అక్షింతలు వేయడానికి వెళ్ళాము. ఒక అతనికి వీడియో తీయమని ఇచ్చాను, కానీ సరిగా తీయలేదు, కొంచెం మాత్రమే తీశారు. ఇంకా ఏదో అలా ఉంటుంది అని చూసుకోవడానికి అని నేనైతే అప్లోడ్ చేశాను. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది మా అన్నయ్య, మా అమ్మగారు. అక్షింతలు వేయడానికైతే స్టేజ్ పైకి వచ్చాము. మా వారు కూడా ఉన్నారు. ఇంకా మా చెల్లెలు కూతురు, మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి, మా మేనమామ, మేనత్త అంటే మా పెళ్ళి కూతురు వల్ల తల్లి తండ్రి అన్నమాట, మా భాస్కర్ మామయ్య, విజయత్తమ్మ, పెళ్ళి కూతురు మానస, పెళ్ళి కొడుకు అంతా కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగాము. ఇంకా లాస్ట్లో మా అక్కయ్య కూడా జాయిన్ అయింది. ఇంకా మా బావగారు మాత్రం రాలేదు. అతను ఎక్కడున్నాడో ఏమో లాస్ట్లో ఇంకా చూసుకోలేదు. మేమైతే ఇలా గ్రూప్ ఫోటో దిగాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నా పక్కన పింక్ శారీలో కనిపిస్తుంది మా రమేష్ మామయ్య వల్ల పెద్ద కూతురు అన్నమాట. తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు, హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు కూడా. తనకి ఒక పాప, ఒక బాబు. వీళ్ళు లాస్ట్లో వచ్చారు, అందుకని వీడియో లాస్ట్లో తీశాను. ఇంకా ఇక్కడ కూర్చున్నదేమో మా పెద్దమ్మ వాళ్ళ కోడళ్ళు. ఈమె మా వదినే, ఈమె కూడా మా పెద్దమ్మ కోడలు, ఈమె మా పెద్దమ్మ కూతురు యాకక్క. వీళ్ళిద్దరేమో మా పెద్దమ్మ కోడళ్ళు. ఈ పక్కనేమో రాజేశ్వరక్కయ్య అని ఇంతకుముందు చెప్పాను కదా, వీళ్ళందరినీ లాస్ట్లో తీశాను. ముందు వాళ్ళు నాకు కనిపించలేదు, అందుకనే వీడియో లాస్ట్లో పెడుతున్నాను. ఈమె మా చెల్లి కూతురు. ఇక్కడ మీకు కనిపిస్తున్నదేమో మా పెద్దమ్మ కొడుకులు. లెఫ్ట్లో ఇద్దరు, రైట్లో ఇద్దరు ఉన్నారు, మధ్యలో మా అన్నయ్య. ఇంకా సెంటర్లో ఉన్న తనేమో మా చిన్నమ్మ వాళ్ళ కూతురు స్వప్న అన్నమాట. వీళ్ళందరినీ లాస్ట్లో తీశాను. ఇంతకుముందు పెళ్ళిళ్ళంటే ఒక వారం రోజుల ముందు నుండే సందడి సందడిగా ఉండేది. ఇప్పుడు మాత్రం పెళ్ళిళ్ళన్నీ మనం తీరా టైంకే అందరం కలుసుకుంటున్నాం కదా, అందుకనే మా అందరికీ స్వీట్ మెమొరీగా గుర్తుంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా అందరూ చూడండి.